అందరికీ నమస్తే అండి. విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం అంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మొన్న 3 రోజుల కిందట రాత్రి 8 గంటల 10 నిమిషాల సమయంలో రాయి వేశారు సీఎం గారి మీద. ఆ రాయి కంటి దగ్గర పైన తగిలింది. జస్ట్ కన్ను పోయేది, ప్రాణాపాయం మిస్ అయింది. ఒక రకంగా హత్యాయత్నం చేశారు. మారణాయుధాలతో దాడి చేశారు, హత్యాయత్నం చేశారు, కుట్రలు పన్నారు, చంపేయాలని హతమార్చాలని కుట్రలు పన్నారు. పాపం ఇంకొంచెం ఉంటే కన్ను పోయేది, ఇంకొంచెం నరంకి తగిలితే ప్రాణం పోయేది. సరే, అదంతా వైసీపీ వెర్షన్, సాక్షి వెర్షన్ కాబట్టి నేను కూడా అదే చెప్తా, ఒక అభిమానిగా, సాక్షి అభిమానిగా. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ కేసులో 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జస్ట్ ఈరోజు ఇందాకే ఒక 5గురిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 5గురు యువకులను సిడ్ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సిసిఎస్ పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. వారిని విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఒడ్డెర కాలనీకి చెందిన యువకులుగా భావిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే పరిస్థితి. యాక్చువల్లీ టీడీపీ మీడియా, ఏబిఎన్, టీవీ5 వాటిల్లో ఏమేస్తున్నారంటే, లిక్కర్ అంటే ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చారు, లిక్కర్ అనుకున్నంత ఇవ్వలేదు కాబట్టి కోపంతో రాయేశారని చెప్పి అందులో ప్రచారం చేస్తున్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. కానీ పోలీసులు అయితే ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కి సమాధానం చెప్పుకోవాల్సింది పోలీసులే. రేపొద్దున ఒకవేళ గవర్నమెంట్ మారితే, వాళ్ళు వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే, పోలీసులు దర్యాప్తు సరిగ్గా జరగలేదని తెలిస్తే వీళ్ళు బాధ్యులు అవుతారు. ఒకవేళ మళ్ళీ ఇదే గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఈ కేసును రాజకీయంగా వాడుకోవడానికి పోలీసులు సరిగ్గా సహకరించకపోయినా ఫస్ట్ టార్గెట్ పోలీసులు అవుతారు. అంటే ఇక్కడ వ్యవస్థలకు, పార్టీలకు, రాజకీయానికి అందరికీ కూడా ఫస్ట్ టార్గెట్, ఇంక్లూడింగ్ మీడియాకి కూడా ఫస్ట్ టార్గెట్ పోలీసులు అవుతారు. కాబట్టి పోలీసులు కూడా సీరియస్గానే తీసుకున్నారు. ఎక్కడా కూడా రాజీ పడట్లేదు. చాలా స్పీడ్గా వాళ్ళకు తోచినంత వరకు, వాళ్ళకు సాధ్యమైనంత వరకు వెళ్తున్నారు. రాత్రి 12, 1 గంట ఆ టైంలో కూడా రివ్యూలు చేస్తున్నారంట ఎవరైనా. ఎందుకంటే అర్జెంటుగా కావాలి, ఎవరు కొట్టారో వాళ్ళని అర్జెంటుగా పట్టుకోవాలి, ఎందుకు కొట్టారనేది చెప్పాలి. నిజంగా అది ప్రతిపక్షాల పనేనా? టీడీపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు చేతికి రాయిచ్చి నువ్వు కొట్టు అని చెప్పారా? లేదంటే వైసీపీ వాళ్ళే డ్రామాలు ఆడడానికి కొట్టించుకున్నారా? ఏదైనా సరే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి తేల్చడం వలన వాళ్ళకు ఒక ఉపశమనం ఉంటుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన కేసులో ఎంత జాప్యం జరిగితే, ఎంత లేట్ అయితే ప్రభుత్వానికి అంత చెడ్డ పేరు, పోలీసులకు అంత అపఖ్యాతి, పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోద్ది. ఈసీ ఎన్నికల కమిషన్ కూడా ఊరుకోదు. అందుకే చివరికి ఈరోజు అక్కడ ఎవరెవరైతే ఆ ఘటన జరిగినప్పుడు వీడియోస్ తీస్తుంటారు కదా, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వీడియోస్ తీస్తుంటారు కదా, సో అలా కొన్ని వీడియోస్ తెప్పించుకొని ఆ వీడియోస్ ఆధారంగా ఒక 5గురు చేతిలో రాళ్ళు ఉండడాన్ని, వాళ్ళు ఇసురున్నట్టు ఉండ యాక్షన్ని చూసి తెప్పించారు. అలాగే వాళ్ళు ఫోన్ కాల్స్, వాళ్ళ కన్వర్జేషన్స్, ఆ టైంలో ఎవరెవరు అక్కడ ఉన్నారు, ఇదంతా కూడా తెప్పించారు. సో వాళ్ళని మేబీ ఈరోజో రేపో సీరియస్గా పోలీసుల స్టైల్లో పోలీసులు విచారిస్తారు. విచారించిన తర్వాత నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. అయితే మనందరం కూడా కోరుకోవాల్సింది ఒక్కటే, ఇది మరో కోడికత్తి కేసు అవ్వకూడదు. అంటే కోడికత్తి కేసు అయిందంటే, ఎందుకంటే ఆ కేసులో జానపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి పాపం 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు జైల్లో ఉండి ఈ మధ్య 4 రోజుల కిందటే బెయిల్ మీద బయటకు వచ్చాడు. పాపం అతని కేసు విచారణ కూడా సరిగ్గా జరగలేదు. అతనికి బెయిల్ ఇవ్వడానికి ఎన్నాళ్ళకు టైం పట్టింది. సో ఈ కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను చట్ట ప్రకారం శిక్షించబడితే చాలు. రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా అతను టార్గెట్ అవుతాడు, పోలీసులకు అతను టార్గెట్ అవుతాడు. చట్ట ప్రకారం అతన్ని శిక్షించినంత వరకు ఇబ్బంది లేదు. యాజ్ పర్ రూల్ ఆఫ్ లా అతన్ని శిక్షించినంత వరకు ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ పొలిటికల్ ఇంటెన్షన్స్తో, పొలిటికల్ ప్రెజర్స్తో అతన్ని టార్గెట్ చేసి బెయిల్ ఇవ్వకుండా చేస్తే ఇబ్బంది. మరో జానపల్లి సీను కేసు అవుద్ది, మరో కోడికత్తి సీను కేసు అవుద్ది. అలా అవ్వకూడదని కోరుకుందాం. ఇప్పటికే ఆ కేసు మన రాష్ట్రానికి, మన దేశానికి దరిద్రం. మర్డర్లు చేసిన వాళ్ళు కూడా 2 సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తున్నారు, సంవత్సరంలో బయటకు వచ్చేస్తున్నారు. పాపం ఈయన 5 సంవత్సరాలు లోపల ఉండాల్సి వచ్చింది. అతని జీవితంలో విలువైన 5 సంవత్సరాలు కోల్పోవాల్సి వచ్చింది. సో అటువంటిది అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పూర్తిగా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిజాలు వెల్లడించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.